Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. శతమానం భవతికి జాతీయ పురస్కారం. అసలు చూడండి ఆ టైం కూడా ఎట్లా వచ్చింది. మీ ఆవిడ చనిపోయారు, అదే టైంకి 1-2 డేస్లో ఆ శతమానం భవతికి జాతీయ అవార్డు అనౌన్స్ అవ్వటం. తెలుగు నుంచి 4 సినిమాలు సెలెక్ట్ అయ్యాయి. 4 2 సినిమాలు ఫైనల్లో ఉన్నాయి, పెళ్లి చూపులు అండ్ శతమానం భవతి. సో అనౌన్స్మెంట్ రోజు వచ్చి రీజనల్కి వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన మాకు ఇది సర్ప్రైజ్గా పాపులర్ ఫిల్మ్, పాపులర్ నేషనల్ వైడ్కి వచ్చింది. 1996లో మీరు హర్షిత ఫిలిమ్స్ అని పెట్టారు. కరెక్ట్. 1 ఇయర్లో 3 సినిమాలు తీశారు. ఆ 3 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి, అప్పుల్లోకి వెళ్ళిపోయారు. సో అప్పుడు ఆ క్షణం ఏమనిపించింది? కంటిన్యూ అవుదాం అనుకున్నారా, వెళ్ళిపోయారు? ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాక్ వెళ్ళిపోయానండి. అప్పటికి 80 lakhs పోయింది, 40 lakhs మా ఇన్వెస్ట్మెంట్ ఉండే పోయింది, 40 lakhs అప్ ఉంది. సో బ్యాక్ వెళ్ళిపోయి మా ఆటోమొబైల్ ఆ సినిమా ఎందుకు జగపతి బాబు, అదేదో ఆ సినిమాలో హీరోయిన్ గుడ్డిదంట, అది ఎక్కడ ఆడుద్ది. ఇక అక్కడి నుంచి సినిమా రిలీజ్ రోజు వరకు కష్టాలు. సినిమా సూపర్ హిట్. అది ఇట్స్ ఏ ఫిలిం ఇండస్ట్రీలో ఇట్స్ టర్నింగ్ నాకు. టర్నింగ్ పాయింట్. యా. సో ఆ సినిమా లేకుంటే నేను లేను. బాహుబలి సినిమా రైట్స్ మీరు 24 కోట్లు పెట్టి తీసుకున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, ఈ 2 ఎందుకు తీసుకోలేదు? ఆ సినిమా ఆడితేనే నా డబ్బు వస్తుంది. సినిమా రెడీ అయ్యే టైంకి వాళ్ళ రోల్ అయిపోయింది. ఇద్దరు మనుషుల మధ్యలో ఉండేది ఎప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్లో వాళ్ళు రైటే ఉంటారు. రైట్ ఉన్నప్పుడే ఇష్యూ కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చి సినిమా డ్రాప్ చేసిన సందర్భాలు ఉన్నాయండి? యా, జగడం. సుక్కుకు నాకు ఎంత క్లోజ్ రిలేషన్ అంటే అంత క్లోజ్. అంటే దీని విషయంలో మేము చెప్తున్నా కానీ తను ఎక్కడో ఫిక్స్ అయ్యాడు. ఒక స్టేజ్లో ఇక నాకు సుక్కుకి ఏంటంటే చిన్న ఫైట్ మూడ్ వచ్చేసింది. మీరు చేస్తారా, మీరు చేయకుండా ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నాడు. అయితే ఈ మధ్య వినిపిస్తున్న వర్డ్ అబ్రివేషన్ ఎల్ఎల్పి. ఎల్ఎల్పి అంటే ఏంటండి? కానీ దీనివల్ల మీడియాలో మీకు శత్రువులు పెరిగిపోలే? ప్రొడ్యూసర్గా సంవత్సరానికి నేను ఈ సంవత్సరం 5-6 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఒక్కో సినిమా మీద ₹1 కోటి నాది వేస్ట్ కాకుండా నేను కాపాడుకుంటున్నా అంటే ఇయర్ అయిపోయే వరకు 6 కోట్లు. నాకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఇవ్వరుగా. నాకు ఫ్లాప్ సినిమా వచ్చిందంటే నాకు నా డబ్బు పోతే ఎవరు ఇవ్వరుగా. సో నా డబ్బు గురించి నేను జాగ్రత్త పడాలిగా. అయితే ఒక సందర్భంలో మీరు రాముడు కృష్ణుడు అన్న పేరు నాకు అచ్చి రాలేదన్నారు. అది అంటే మేబీ రామయ్య వస్తా, రామ కృష్ణ కృష్ణ, కృష్ణాష్టమి 3 సినిమాలు ఆడలే. సో మేబీ మా వెంకటేశ్వర స్వామికి నేను ఉండగా అనుకున్నాడు. ఇప్పుడు 25th ఫిలిం దువ్వాడ జగన్నాథం. బట్ దువ్వాడ జగన్నాథం మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటండి? ఈ సినిమాలో సో మెనీ వేరియేషన్స్. దేనికి దానికి హోంవర్క్ చేసుకుని తను ఇచ్చిన వేరియేషన్స్ సూపర్. ఇప్పుడు మీకు చూస్తున్న ట్రైలర్స్లో కానీ టీజర్స్లో కానీ బ్రాహ్మణ్ క్యారెక్టర్ అది, డీజే క్యారెక్టర్ అంటే ఇది, డ్యాన్సులు అంటే డ్యాన్సులు. సో ఎవ్రీథింగ్ మా చేతిలో డెఫినెట్గా ఒక హిట్ సినిమా కనిపిస్తుంది నాకు. గట్టిగా కొడుతున్నావా అని ఎందుకంటున్నా అంటే మీకు లాంగ్ లాస్టింగ్ కోరిక పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని, అది అసలు ఎందుకు మెటీరియలైజ్ అవ్వట్లేదు? ఇప్పుడు జరగాల్సింది ఉందనుకోండి, మా కాంబినేషన్ 100% జరుగుతుంది. అది నా సంకల్పం, నేను దాన్ని నమ్ముతాను. కానీ అనిత గారి ఇన్ఫ్లుయెన్స్ మీ లైఫ్లో ఏ స్థాయిలో ఉంటుందండి? అంటే మీ క్రియేషన్స్, వెంకటేశ్వర క్రియేషన్స్ కింద శ్రీమతి అనిత అని కూడా వస్తుంది బ్యానర్ వెంటనే ఆవిడ పేరు. ఐఎమ్ షూర్ షీఈస్ గాట్ అ హ్యూజ్ ఇంపాక్ట్ మీ లైఫ్లో. ఎప్పుడు అంటుండే నా పేరు వల్లే నీకు సక్సెస్లు వస్తున్నాయి అంటే నేను ఏడిపించేవాడిని. అంటే నేను స్క్రిప్ట్ వరకు ఇవన్నీ చేయకుండానే నీ పేరుతోనే నాకు సక్సెస్లు వస్తున్నాయా? అంతకుముందు ఉన్న ఆ ఎనర్జీ లెవెల్స్ రావట్లా. షూటింగ్లో వెళ్తున్నప్పుడు సరదాగానే ఉంటున్నాను, బట్ ఆ ఎనర్జీ. బట్ హర్ డెత్ అది ఒక పెద్ద షాక్ అండి. అంటే షాక్ అంటే
ఆవిడకి హెల్త్ బాగాలేదా లేకపోతే వాజ్ ఇట్ సడన్ డెత్? ఫస్ట్ టైం నా లైఫ్లో. మేబీ గాడ్ ఈజ్ డిజైన్. 5th 6th నేను రావాల్సింది లేకుండే వచ్చాను. వచ్చిన తర్వాత ఆల్ మూమెంట్స్ ఆ 2 days వేరే వర్క్ లేదు, ఇంట్లోనే టైం స్పెండ్ చేశాను. అదే మేమిద్దరం కలిసి ఉన్న మేజర్ టైం. ఐఎమ్ మిస్సింగ్.